ఎంతో ఉత్సాహంతో ఆనందం ఈ రోజు కోసం ఎదురు చూశాను. నవ్వుముఖంతో నన్ను చూద్దామనుకున్నాను. ఇది ఏమంత పెద్ద కోరిక కాదుగా, అది ఎందుకు నెరవేరకపోవాలి? చూడు నాయన, నువ్వు అనవసరంగా గోరంత విషయాన్ని కొండంతగా చేసుకుంటున్నావు. అది కాదు కావలసింది. కొండంత కష్టాన్నైనా గోరంతగా చూడటం నేర్చుకోవాలి నాయన. పరిస్థితులకు ఎన్నడూ బానిసవు కావద్దు. తల వంచి పారిపోవటం కన్నా తల ఎత్తి పోరటం మంచిది. నీ ఆత్మే నీకు సాక్షి. పద నాయన. తాతాజీ, నాన్న తగ్గలేని లోటు తీర్చారు. నన్ను ఒక మనిషిని చేశారు. నీ మేలు ఎన్నటికీ మరవలేను. చేసిన మేలు కాదు నాయన, చెప్పిన మాట మరవకుంటే చాలు. చూడు, ఆవేశమే అన్ని అనర్థాలకు కారణం. నీలోని ఉడుకు దుడికే నీ జీవితంలో ఒడుదుడుకులు తెచ్చింది. అది తగ్గించుకో, ఆలోచన పెంచుకో, అందరి చేత మంచి అనిపించుకో. ఇక వెళ్ళిరా నాయనా. కళ్ళు కనపడటం లేదా? ఏం ఒళ్ళు చించిమలాడుతోందా? వారే మేరా షేర్ దిల్ సుర్మా, ఫిర్ క్యా సమझा రే ఖుర్మా? ఏమండి, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుంది? 3:30 నిమిషాలు లేటు. 3:30 నిమిషాలు లేట్ అని. 3:30 నిమిషాల? మన పేరు చెప్తే రైలు కూడా ఆగిపోతుంది. అరే యార్, కిస్మత్ కా ఖేల్ హై. అరే డోల్, నువ్వెక్కడ దాపురించావోయ్? ఏమండి, శ్రీపురానికి టికెట్ ఎంత? 5 రూపాయల రణాలు. నాకేం తెలియదు, నాకేం తెలీదు. చేసేది ఏదో బాగానే చేశాడు. ఏయ్ 420 వీడిని తీసుకెళ్ళి లాకపురమే. ఎందుకని? దొంగతనం చేసినందుకు. నేను చేయలేదని మీకు కాదు చెప్పడం? ఆ సంగతి నాకు కాదు, కోర్టులో చెప్పుకో. నిజం చెప్తే మీకు అర్థం కాదా? నార్మల్ చూస్తానే. ఎవరండి? ఓ రాసుగారా, ఎవడో బద్మాష్ ఒక ఆడమనిషి మెళ్ళ చైన్ లాగేశాడు. మీరెందాక? శ్రీపురం వెళ్తున్నాను. ఎక్కడైనా ఆచోకి తగిలితే కబురు చేస్తానులేండి. కానీ పరీక్షగా చూడ్డానికి అవకుండా పోయింది. బాబు, ఇలాంటి చొక్కా వేసుకుని ఉంటాడండి. ఇతను వేసుకున్నాడు. దొంగేనంటావా? పారిపోవడం నేర్చిన వాడు వేషం మార్చలేడు. బాగా అన్నారు. వస్తానండి. థ్యాంక్స్. దొంగ మగాడేనా? వాళ్ళు వెతికేది నీకోసమేనా? దొంగ కోసం. ఆ దొంగ నువ్వే.
అయితే చెప్పలేకపోయావు. కాకపోతే తమరు ఎందుకండి బెంచి కింద దాక్కున్నారు? దానికేం లే, అవసరం వస్తే వసుదేవుడు కూడా గాడి కాళ్ళు పట్టుకున్నాడు. చాలే పోతావా బావా? పోతాను. నువ్వా? అబ్బాయి అనుకున్నా. ఇంకా రాలేదా బాబు? అదే అయ్యమ్మ, కంగారు పడుతున్నాను. నిన్ననగా బయలుదేరాట, ఇంతవరకు రాలేదు. ఏమైపోయాడో ఏమో. నాన్న, బాబు నాన్న ఆనంద్, నాన్న ఆనంద్, నాన్న. బాబు వచ్చావా? బాబు వచ్చేసానన్న. పెద్ద దెబ్బలేం తగలేదు కదా? ఏం లేదు నాన్న. అయ్యమ్మా, ఇక్కడ ఉన్నాను బాబు. ఆయమ్మా, బాబు ఎంత గాలానికి కులాసాగా ఉన్నావా? ఓ ఎస్ కులాసా, డబుల్ కులాసా. శివం, ఎస్ ఐ యామ్ హీ. ఆనంద్ బాబు, ఏంటి ఇలా చెప్పకుండా పెరిగిపోయా? నువ్వే కాదులే, స్మాల్ మేడం కూడా పూర్తిగా మారిపోయింది. ఆనంద్ బాబు, స్మాల్ మేడం ఇప్పుడుంది చూడు, నా సాయి రంగ. శివం, పోతాయేమో చూడు. నాన్న ఇది కూడా నా కోసమే. ఎందుకు నాన్న ఇవన్నీ? నా సంతోషం కోసం. ఏం చూసుకున్నా? ఏం సాధించాన్ని? ఇంతకంటే కావాలి నాన్న. నువ్వు బుద్ధిమంతుడు అయ్యావని, ప్రయోజకుడు అవుతావని తాతాజీ ఉత్తరం రాశారు. ఎవరు చూశారు నాన్న? మీ అమ్మ ఆశీర్వాద బలం, దైవ బలం కలిస్తే నువ్వు ఎంతవాడి అవుతావో ఏమో. చూసావా, గంట కూడా గుర్తుంది. పద నాన్న, స్నానం చేద్దుగా. ఆనంద్, ఈరోజు నువ్వు వస్తున్నావని మావయ్య చెప్పాడుగా. వస్తే ఇప్పుడు ఆనంద్ ఎలా ఉంటాడు? ఆనంద్ ఈరోజే వస్తాడు. వస్తే రాను, నేను కనిపించను. ఒకవేళ కనిపిస్తే నువ్వా? ఎలా వచ్చావు? మళ్ళీ నిన్ను చూచే అదృష్టం ఉంది గనక. ఏమిటా చనువు? ఉంది గనకనే. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నీకు తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావు? తెలుసు. ఏమిటి తెలుసు? వంకాయ పులుసు. ఇందు వస్తున్నా నాన్న. ఆనంద్ వచ్చాడమ్మా. ఆనంద్ వచ్చాడా నాన్న? ఆనంద్ వచ్చాడు. నిజంగా ఆనంద్ వచ్చాడా నాన్న? అవునమ్మా. అయ్యో వయసు వచ్చిన పిల్ల గుర్రాలా ఏమిటా గెంతులు? ఇదిగో, ఆ వయసులో నేను నీ కోసం ఎలాగ గోడ దుక్కోవడం జ్ఞాపకం ఉందా? మీరే? అయ్యో నువ్వేలే, నా కోసమే. పని తగిలిందా అండి? పారిపోయే వాళ్ళ వెంట పరుగెత్తేవాళ్ళం. మా బంధువులు ఏ ఊళ్ళోనైనా ఉండొచ్చు. నాన్న మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను.
నేను వెళ్ళొస్తానండి. అదేమిటండి, ఇంత దూరం మా ఇంటికి వచ్చి అరకప్పు కాఫీ అయినా లేకుండా వెళ్తారా? వీల్లేదు, ఒక క్షణంలో వస్తాను, ఉండండి. అబ్బాయి, ఇవి నీవేనా? అవును. మొన్న మణిపురం స్టేషన్లో జరిగిన సంఘటనలో నువ్వు ఉన్నావా? పోలీసులను తప్పించుకువచ్చింది నువ్వేనా? నిజం చెప్పు. ప్రతిఘటించాను. పోలీసులే కాదు, పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా సరే తప్పులేని దండనకు తలవంచను. పారిపోవడమే తప్పు. అది నేరాన్ని రుజువు చేస్తుంది, తెలుసా? అబద్ధానికి అంతకంటే రుజువేం దొరుకుతుంది? అబ్బాయి, ఆ వాదనంతా తరువాత. ఇప్పుడు నువ్వు నా వెంట రావాల్సి ఉంటుంది. వచ్చి పోలీసులకు స్వాధీనం కావాల్సి ఉంటుంది. నేరం రుజువు అయితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అవును. నిన్ను గురించి నాకు చింత లేదు, ఇది రెండవసారి. కానీ మీ నాన్నగారిని గురించే నా బాధ. పరువు ప్రతిష్టలతో బ్రతికిన వారు పంచప్రాణాలు నీ మీదే పెట్టుకున్నారు. వారి మనస్సు నొప్పించాల్సి వస్తుంది. ఆనంద్, దాస్ గారు, దయచేసి చిన్న సహాయం చేస్తారా? ఈసారికి క్షమించమంటావా? నా చేత నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తారెందుకు? దాస్ గారు, 5వ తేవండి.